అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని మన పెద్దలు ఏనాడో చెప్పారు. దురదృష్టవశాత్తు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు ఏడుస్తూ ఉన్నాడు. వ్యవసాయము దండుగానే పరిస్థితి వచ్చింది ఈ రెండు ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఉంది. పంటలకు కనీస మద్దతు ధరకు కల్పించమని, దానికి చట్టబద్ధత కల్పించమని రైతు సంఘాలు, రైతులు ధర్నా చేస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి రైతులను పట్టణ పెట్టుకుంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అన్ని రైతు వ్యతిరేక విధానాలే తీసుకుంది. పంటల బీమా సకాలంలో అందడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడం లేదు, సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టింది, పావలా వడ్డీ పథకానికి పాడగట్టింది. ప్రత్యేకించి మెట్ట ప్రాంత రైతుల్లో, రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ హార్టికల్చర్కు చాలా ఉపయోగకరంగా ఉండేది. గత ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చేటి 100% సబ్సిడీ, 90% సబ్సిడీ, ఎంత కావాలంటే అంత ఇచ్చేవాళ్ళు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తము ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ మూలపడిపోయింది. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. రైతు భరోసా పథకం రైతు నిరాశ పథకంగా తయారైంది. రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా తయారైనాయి. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 5,000 రూపాయలు కోత కోయడం జరిగింది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని ప్రయత్నం చేస్తూ ఉంది జగన్ ప్రభుత్వం. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమే. ఇది ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేయడమే. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అందుకోసం రైతుల ఆత్మహత్యల నివారణ కోసం, రైతులను అప్పుల ఊబి నుండి బయట పడవేసేటందుకు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఒక మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరుగుతుంది. ఒకటి, ఈ యొక్క రుణమాఫీ కోసం ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండవది, రైతు పండించిన ప్రతి పంటకు పెట్టుబడి వ్యయం మీద 50% లాభంతో కనీస మద్దతు ధరను ప్రకటించడం జరుగుతుంది. దానికి చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది. మూడవది, పంటల బీమా పథకం కింద పంట నష్టపోయిన 30 రోజుల లోపల రైతు అకౌంట్లో డబ్బు పడే విధంగా చూస్తుంది. నాలుగవది, ఎగుమతి దిగుమతి విధానం రైతుకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రూపొందించడం జరుగుతుంది. ఐదవది, వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీ తొలగించడం జరుగుతుంది. ఇది ఒక్కసారి రైతులు ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. రైతు రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యం అనేది ఒక్కసారి రైతులు గ్రహించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.